ఈరోజు 493 నుండి కొన్ని ఆదేశాలు ధ్యానిద్దాం. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచనాలు చదువుకుందాం. సామెతలు 6వ అధ్యాయము 6 నుండి 9. సోమరి చీమల యుద్ధకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందు, ఎప్పుడు నిద్రలేచదు. ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. సోమరికి ఉన్న ఆదేశం ఇది. సోమరి, నీవు చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని ఈ ఆదేశం మనకు నేర్పిస్తుంది. చీమల దగ్గర ఎందుకు వెళ్ళమన్నాడు? చీమలు చాలా చిన్నవి చూడడానికి, మనిషి అయితే 6 అడుగులు ఎత్తు, ఎంత పెద్ద ఉంటుంది. ఈ మనిషిని చీమల దగ్గర ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే, చీమలకు చాలా జ్ఞానము. చీమలు కష్టజీవులు అన్నమాట. అవి వేసవి కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది, కోతకాలమందు అది ధాన్యము కూర్చుకుంటుంది. అంత చిన్న చీమకే భవిష్యత్ గురించి ఉన్న శ్రద్ధ, తలంపు ఉంటే మనిషికి ఇంకెంత ఉండాలి, అంటే ఇంకెంత పరిశ్రమించాలి అని వాక్యము మనకు బోధిస్తుంది. మనిషి సోమరితనంతో నిద్ర ఎక్కువగా పోతాడు. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాట అని చెప్పి చేతులు ముడుచుకుంటూ పండుకుంటూ ఉంటాడు. అంటే సమయానికి లేచి దేవుని వెతకాలి, ఉదయకాలమే దేవుని ఆశ్రయించాలి. ఒకవేళ ఉదయమే నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తే ఆ దినమంతటి కొరకు దేవుని యొక్క కాపుదల, భద్రత, దీవెన తప్పకుండా ఉంటుంది. కానీ చాలామంది చాలా ఆలస్యంగా లేస్తారు. ఆ దినమంతా హడావుడి, దేవుని వెతకడానికి ఉన్న సమయం లేదు, వారి పనులు కూడా చక్కగా చేసుకోవడానికి ఉన్న సమయం లేక మరి వారు జీవితంలో వెనకబడిపోతారు. ఉదయం లేచేవారు ఎప్పుడు జీవితంలో ముందుంటారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ద ఎర్లీ బర్డ్ విల్ క్యాచ్ ద వర్మ్. ఉదయకాలంలో ప్రశస్తత ఉందని, ద ఎర్లీ మార్నింగ్ హ్యాస్ గోల్డ్ ఇన్ ఇట్స్ మౌత్ అంటారు. మరి విద్యార్థులను చూస్తే కూడా ఉదయం లేచి చదివేవారే ముందు ర్యాంకుల్లో ఉంటారు. పడుకుని సోమరితనంతో ఉండేవారు పరీక్షల్లో ఫెయిల్ అవుతారు, ఉద్యోగాలు దొరకవు. అలాగూ ద స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ విల్ బికమ్ లో, అంటే వెనకబడిపోతారు అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో నువ్వు చురుగ్గా ఉండాలని బోధిస్తుంది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమై ఉన్నది. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. కానీ సోమరితనం చేత పేదరికం వస్తుందంట, లేమి వస్తుందంట, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చేస్తుందంట. దెన్ యూ కెనాట్ ఎస్కేప్. అప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేవు, విడిపించుకోలేవు. ఆ సోమరితనము గాఢ నిద్రలో పడవేసి నీ యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే మరి సోమరితనాన్ని వదులుకోవాలి. ముఖ్యంగా విశ్వాసులు మరి ఉదయము లేవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన వాక్యము చేతనే వారి కుటుంబం కొరకున్న ఆశీర్వాదాలు కూడా పొందుకోగలరు. సోమరి ఆశపడతాడంట, కానీ దేన్ని కూడా పొందుకోడని సామెతలు 13:4 ఉంది. శ్రద్ధ గల వారే పుష్టిగా ఉంటారని పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. సామెతలు 15:19 సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. సోమరి మార్గమంతా ముళ్ళే అన్నమాట. ఎందుకంటే వారికి ఆ ముళ్ళు ఏర్పడేస్తానికి ఉన్న సమయం ఉండదు, అంత బద్ధకస్తుడు. కాబట్టి వాడు ఆ మార్గము, కరుకు మార్గంలో ప్రయాణిస్తాడు అని నేర్చుకుంటున్నాం. సామెతలు 19:24 సోమరి పాత్రలో చెయ్యి ముంచినే కానీ తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనా ఎత్తాడు. వాడు పాత్రలో చెయ్యి ముంచి తిరిగి ఆ నోటికి తీసుకురావడం కూడా వానికి బద్ధకమే. బద్ధకం ద్వారా ఇంటి కప్పు కూలిపోతుందని వాక్యంలో ఉంది. ముఖ్యంగా ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు శ్రద్ధగా గమనించాలి. ఇంటిలో సోమరి స్త్రీ ఉంటే ఆ ఇల్లు ఎప్పుడు పైకి రాదు. చూడండి, మరి ఎప్పుడు నా తల్లిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. 3 గంటల రాత్రి లేసి కుటుంబంలో ఉన్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేసేది, మా కొరకు ఆహారం సిద్ధపరిచేది, ఇంటి పనులంతా చక్కగా చేసేది. ఉదయం 6 అయ్యేలోగా ఇల్లంతా తళతళ మెరిచిపోదు శుభ్రంగా. అంటే దేవుడే దిగొచ్చినట్టు అనిపించేది మాకు. ఎందుకంటే ఆమె కష్టజీవి అన్నమాట. ఆమె ప్రయాసం లేకుంటే ఈరోజు ఇంత పెద్ద సేవా పరిచర్య మరి దేవుడు నాకు కూడా ఇవ్వలేకపోయేది. ఎందుకంటే నా కొరకు కూడా మొరపెట్టేది. చూడండి, ఉదయం లేచి మాట వినని పిల్లల కొరకు ప్రార్థన చేస్తే దైవాశీర్వాదాలు ఎలా దిగుతుందో నన్ను చూసి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రార్థన ఎప్పుడు వ్యర్థమో కాదు.
మరి ఆ తల్లి అలా ఉదయమే లేచి తన కంఠస్వరాన్ని దేవునికి వినిపించేది. ఆశీర్వాదాలు మనమందరం ఇప్పుడు పొందుకుంటున్నాం. కనుక మరి సోమరి విత్తు కాలంలో విత్తడంట, కోసే కాలంలో కోయేడు పంట. సామెతలు 24వ ఉంది, విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపో. వాడు విత్తాడు కాబట్టి కోయాడు, విత్తేవాడే పంటను కోస్తాడు. వాడు విత్తే కాలంలో నిద్రపోతాడు కాబట్టి అందరూ పంట కోస్తుంటే వీడు మరి ఆశపడతాడు, కానీ వాని చేతికి ఏది కూడా రాదు. సోమరి వాని ఆశ వాని చంపుతుందంట. వానికి ఎన్ని ఆశలు ఉంటాయంటే వాని ఇచ్చ వాన్ని చంపేస్తుందంట. వాడు ఆశపడతాడే కానీ దాని మరి అమల్లోకి తీసుకొని రావడానికి ఉన్న ప్రయత్నాలు ఏవి ఉండవు. సోమరి అంటాడు బయట సింహం ఉన్నదంటాడు. అంటే సోమరి వాడు లెక్కలేనన్ని సాకులు చెప్తాడు. బయట సింహం, వీధుల్లో సింహం ఉంది అందుకే నేను బయటికి పోవడం లేదంటాడు. సోమరి వాడు పని చేయకుండా ఉండడానికి అనేకమైన కారణాలు వెతుకుతూ ఉంటాడు. బయట సింహం ఎలా ఉంటుంది, సింహం అడవిలో ఉంటుంది అంటే ఇలాంటి కారణాలు చెప్పి పనిలో జాగు చేస్తాడు, నష్టము తీసుకొని వస్తాడని అర్థం. మరి 26 సామెతలు 16వ ఉంది, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిని అనుకోను. మళ్ళీ ఇంకో స్వభావం, సోమరి వాని స్వభావం ఏంటంటే వాడు హీ థింక్స్ ఈజ్ వైజ్ ఇన్ హిజ్ ఓన్ ఐజ్ అనమాట. వాని దృష్టికి వాడే జ్ఞాని అని, వాడిని మించిన వాడు లేడని అనుకుంటాడు. చూడండి సామెతలు 24:30 ఉంది, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండేను, ధూలగొండ్లు దాన్ని కప్పి ఉండేను, దాని రాతి గోడ పడి ఉండేను. సోమరి వాని మరి చేను ఒకడు దాటి వస్తుంటే అదంతా ముండ్ల తుప్పలు బలిసి ఉంది. అంటే వాని అవన్నీ సేద్యపరచుకోవడానికి కానీ ఆ ముండ్ల తుప్పలన్నీ ఏరుకొని చక్కగా పంట పండించుకోవాలని శ్రద్ధ లేదు కాబట్టి వాడు అలాగూ దరిద్రుడైపోతున్నాడని మనం చూస్తున్నాం. కొన్ని కుటుంబాలు చాలా పైకి వస్తుంది, వారికి ఉన్న ఆదాయం తక్కువ ఉన్నా కానీ అక్కడున్న స్త్రీ లేక పురుషుడు చాలా కష్టజీవులు అన్నమాట. అలాగూ చిన్న పరిస్థితి నుండి వారు గొప్ప పరిస్థితిలోకి పిల్లలందరినీ పై చదువులు పైంచి ఉద్యోగాలకు చేర్చుస్తారు. ఎందుకంటే దేవుడు వారు కష్టపడి చేసే పనులను ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఎప్పుడు ఆశీర్వదించే దేవుడు. గాడ్ ఇస్ అ గాడ్ హూ విల్ బ్లెస్ హిస్ చిల్డ్రన్. కానీ పనే చేయకుంటే ఎలాగ ఆశీర్వదిస్తాడు? నువ్వు చేయి ప్రయత్నములన్నిటినీ దేవుడు ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని ఏమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు కష్టం చేయకుంటే ఏమి ఆశీర్వదిస్తాడు? కాబట్టి సోమరి వాడు దైవాశీర్వాదాలకు చాలా దూరంగా ఉంటాడని వాక్యంలో చూస్తున్నాము. సామెతలు 26:14 ఉతక మీద తలుపు తిరుగును, సోమరి తన పడక మీద తిరుగుతాడు. ఇదే ఒక్క పని వాడు చాలా బాగా పనిచేస్తాడు అనమాట. ద ఓన్లీ ఎక్సర్సైజ్ ఎ స్లగ్గర్డ్ డస్ ఇస్ టు రొటేట్ ఆన్ హిజ్ బెడ్. ఉతక మీద తలుపు తిరిగినట్టు వాడు పడకను ఎంత ప్రేమిస్తాడంటే అటు తిరుగుతాడు కొద్దిసేపు, ఇటు తిరుగుతాడు కొద్దిసేపు. అంటే ఇదే అన్నమాట వాడు చేసే వ్యాయామం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఉదయమే లేచి దేవుని పనులు మనకున్న పనులన్నీ చేస్తే ఎంత పుష్టిగా ఉంటాం. కాబట్టి ఇలాగూ సోమరి మరి తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. దరిద్రత, అపజయము, కుటుంబము చీలిపోతుందండి. కొన్నిసార్లు కుటుంబం చీలిపోతుంది సోమరితనం ద్వారా. సోమరితనం ద్వారా ఇల్లు కప్పు దిగబడిపోతుందని ఇంతకుముందు మనం నేర్చుకున్నాము. కాబట్టి ఈ ఉదయకాలం ఎందుకు పెట్టినారు సిస్టర్ మీరు శిల్వ ధ్యానాలు? సాయంకాలం పెడితే తండోపతండాలుగా జనాలు, ఒక 2-3 వేల మంది జనాలన్నా తప్పకుండా వచ్చేదని కొందరు అన్నారు. నాకు కాదు, ఇది జల్లెడ అనమాట. దేవుడు జల్లెడబడుతున్నాడు. చురుకైన వారు, దేవుని వెతికేవారు, నిజంగా దేవుని ప్రేమించేవారే ఇక్కడికి రాగలుగుతారు ఉదయం. దేవునికి స్తోత్రం. మరి ఎందుకంటే అటువంటి ఆకలి గల వారిని ఎన్నుకోమన్నాడు దేవుడు. కాబట్టి ఉదయం లేచి మరి దేవుని వాక్యం వినడానికి మందిరానికి పరిగెత్తుకొని వచ్చేవారు కావాలి దేవునికి. దేవునికి స్తోత్రం. సోమరితనం ఉంటే మనం దాన్ని వదులుకోవాలి. సోమరి, నువ్వు చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. అసలు ఎలాగో చీమల దగ్గర వెళ్ళి జ్ఞానం, చీమ ఉన్నదే చిన్నగా, దాని తలకాయ అయితే ఇంకా సూది కొనలాగంటే చాలా చిన్నగా ఉంటుంది. అసలు దానికి ఎక్కడుంది మెదడు అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తాను అనమాట. ఇంత పెద్ద ఎత్తున్న మనిషిని వెళ్ళి చీమల దగ్గర వెళ్ళి దాని మార్గాలు నేర్చుకో, దాని నడతలు కనిపెట్టమని మరి వాక్యం బోధిస్తుంది. ఎందుకంటే చాలా ప్రయాసపడుతుంది. ఒక్క దగ్గర కూడా అది
ఊరికే ఉండడం మనం చూడం. ఇట్స్ ఆల్వేస్ వర్క్స్ వెరీ హార్డ్ వర్క్ సింబల్ అనమాట, గుర్తు. చీమల దగ్గర వెళ్ళి నీ నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, అది వేసవి కాలమందు ధాన్యము కూర్చుకుంటుంది, కోతకాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకొని ధాన్యాన్ని కూర్చుకుంటుంది అని వాక్యం మనకు సెలవిస్తుంది. దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రత నీ మీదికి రాకముందే, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు రాకముందే నీవు మరి ఉదయమే లేచి ప్రార్థన చేయాలి, పని చేయాలి, కష్టపడాలి, చేతులతో బలంగా పని చేయాలి. బద్ధకం అన్నమాట. నిన్న ఒక సహోదరిని నేను అడిగినా, నువ్వు ఈ సమ్మర్ 2 సార్లు స్నానం చేస్తున్నావు? లేదమ్మా అనేది. లేదంట. అయ్యో, ఇంత పనులు చేసి చెమట కంపుతో అలాగే ఎట్లా పడుకుంటావు? స్నానం చేయి. ఇంటికి దీపము ఇల్లాలంట, శుభ్రంగా ఉండాలి. నువ్వు శుభ్రంగా ఉంటే భర్త కూడా శుభ్రంగా ఉంటాడు, పిల్లలు శుభ్రంగా ఉంటారు. చూడండి, ఇల్లు వాకిలి ఒళ్ళు అంత శుభ్రంగా ఉంటే పరిశుద్ధతయే దేవునికి ఇష్టం అన్నమాట. దేవుని స్తోత్రం. నీ దగ్గర శుచి శుభ్రం లేకుంటే పరిశుద్ధమైన దేవుడు దిగిరావాలంటే ఎలా దిగొస్తాడు? కాబట్టి సోమరితనాన్ని వదిలిపెట్టాలి, పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని వెతకాలి. అప్పుడు దేవుడు వెతికే వారికి దొరుకుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక ఆదేశము, సామెతలు 23:20 Proverbs 23:20 ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయదు. ఇలా ఉందా అండి బైబిల్లో అని అనుకుంటారు కదా. బైబిల్లో లేనిది లేదండి, అన్నీ ఉన్నాయి. మాంసం ఎక్కువ తింటే వారితో సహవాసం చేయొద్దాడు, త్రాగుబోతులతో సహవాసము చేయకూడదండి. బీ నాట్ అమంగ్ వైన్ బైబుల్స్ అమంగ్ రైటర్స్ ఈటర్స్ ఆఫ్ ఫ్లెష్. అంటే శరీరాన్ని కొద్దిగా నియంత్రణలో ఉంచుకోవడానికి వారికి నిగ్రహ శక్తి లేదు. త్రాగుడు తినుడు. ఒక ధనవంతుడు ఉన్నాడు కదా, లూకాసు వార్త 12వ అధ్యాయంలో తన ప్రాణంతో ఏమంటున్నాడు? నా ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించు, సుఖించు, నీ కొరకు నేను ఇంతగా సంపాదించి పెట్టినాను. చూడండి, మరి శరీరాన్ని అదుపులో ఉంచుకుంటే చాలా వ్యాధులు కూడా సోకుతాయి. ఒబిసిటీ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అంట. అంటే ఆ శరీరాన్ని పోషించి ఆత్మ చల్లబడిపోతుంది. కొందరికి ప్రార్థన చేయడానికి కూడా మరి ఏకాగ్రత ఉండదు, ప్రార్థన చేయడానికి తోచదు. ఎప్పుడు తినడు, 24 గంటలు తింటారట. కొందరు అటుపోతే తింటారు, డబ్బాలో ఉన్నాయని ఖాళీ చేస్తారు, టేబుల్ మీద ఉన్నాయని ఖాళీ చేస్తారు. కొందరు స్త్రీలు అయితే ఎందుకు వేస్ట్ చేయాలి, ఇదెందుకు వేస్ట్ చేయాలి, అదెందుకు వేస్ట్ చేయాలి, అది కూడా ఊడ్చుకొని తింటి ఇంత విపరీతంగా లావైపోయి నడవడానికి వీలు కాకుండా, కూర్చోవడానికి వీలు కాకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, నీవు నీ ఆశా నిగ్రహం, ఇది ఆత్మఫలం, నిగ్రహ శక్తి, సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంటే మరి నిగ్రహ శక్తి. ముఖ్యంగా చాలామంది ఉపవాసం ఉండి తమ శరీరాలను తగ్గించుకుంటారు. డానియల్ ఫాస్టింగ్ ఉంది, యూ విల్ నాట్ టచ్ నాన్ వెజ్. ఎంత బాగుంటుంది తెలుసా? ఉదయం లేవడానికి ఒళ్ళు అలగగా ఉంటుంది, ప్రార్థన చేయడానికి మరి తీవ్రత ఉంటుంది, ఆసక్తితో ఉంటాం. ఎక్కువ తింటే ముద్దుగా మారిపోతాం. మరి త్రాగుబోతులు ఉన్నారు, తిండిపోతులు ఉన్నారు. త్రాగుబోతులు తిండిపోతులు ఇద్దరు కూడా దరిద్రులైపోతారని వాక్యంలో ఉంది. అతిగా తినడం, అతిగా తాగడం. త్రాగుబోతులు మరి తిండిపోతులు అనుకుంటారంట. పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17 నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. పౌలు ఎలా చెప్తున్నాడు? ఏడుస్తూ చెప్తున్నాడంట. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. ఎప్పుడు భూ సంబంధమైన వాటి వారి తలంపులు ఉన్నాయి. పైనున్న వాటి మీద నీవు మనసు ఉంచాలి. ఇక్కడ చూడండి, ఎప్పుడు ఏం తిందుమో ఏమి త్రాగుదు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకండి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి గురించి కూడా మీరు విచారించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అడవిలోని పువ్వులు చూడండి, ఎంతగా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంతకంటే తన రూపంలో సృజించుకున్న నిన్ను నన్ను ఎందుకు పోషించడు? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, రేపు సాయంత్రం ఏమి వండాలి, పొద్దున్నే వండాలి, ఇవే కదా. అలా కాకుండా కొద్దిగా దేవుని వైపు నీ దృష్టి ఎత్తాలి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను.
ఇంత మంచి అనుభవం, దేవుని తట్టు నీ కన్నులెత్తడం, ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీద కాకుండా దేవునికి సంబంధించిన సంగతుల మీద మనసు ఉంచడం ఎంత ధన్యత. ఇక్కడ ఉన్నారట కొందరు ఫిలిప్పి సంఘములో, ఎప్పుడు కడుపే వారి దేవుడట. వాడు కడుపు దేవుడుగా మారిపోయినాడు. ఎందుకంటే అంతగా కడుపునే ఆరాధిస్తున్నారు, కడుపు గురించి ఆలోచిస్తున్నారు, కడుపు కొరకే ప్రయత్నిస్తున్నారు. అంటారు కదా, కోటి విద్యలు కూటి కొరకేనంట. కానీ విశ్వాసులు అలా అనకూడదు. కోటి విద్యలు దేవుని కొరకే అనాలి. దేవుని స్తోత్రం. కడుపే దేవుడు, నాశనమే వారి అంతం. దేవుని వెతకడానికి ఉన్న సమయం వారికి లేదు. కాబట్టి ఈరోజు ఈ ఆదేశం ద్వారా మనం నేర్చుకోవాలి. ద్రాక్షారసము త్రాగువారితో నేను, మాంసము హెచ్చుగా తినువారితో నేను సహవాసము చేయ. డోంట్ కీప్ కంపెనీ విత్ సచ్ పీపుల్ హు ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈటింగ్, మెర్రీ మేకింగ్, నాట్ సీకింగ్ గాడ్. అంటే నువ్వు వారి అలవాట్లు నేర్చుకుంటావు కాబట్టి నీవు వారికి దూరంగా ఉండాలి. తిండిపోతుల గురించి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 3వ వచనంలో ఉందండి. ఎంతగా తిండి ఆశిస్తున్నారు, దేవుడు నడిపిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఇక్కడ దేవుని ప్రజలు మరి అద్భుతంగా మోషే నాయకత్వంలో నడిపింపబడుతున్నారు అరణ్య మార్గంలో. కానీ వారికి ఒక ఆశ కలిగింది, ఎప్పుడు మన్నా తినాలనా, ఎప్పుడు ఉదయం లేచి మన్నా ఏరుకోమన్నాడు. కొద్దిగా తెల్లారిందంటే మన్నా కనబడదండి, మన్నా కరిగిపోతుంది. చూడండి, దేవుని ఆశీర్వాదాలు కూడా ఇలాగేనేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఉదయం లేవాలి వారు, ఉదయం లేచి పరిగెత్తుకొని పోయి ఆ మన్నాను పరలోకం నుండి దేవుడు పంపిన ఆహారాన్ని వారు కూర్చుకోవాలి. సోమరి వాళ్లకు అది గిట్టదు. ఎందుకంటే ఉదయం అయిపోయింది, దాటిపోయిందంటే తెల్లారితే ఆ మన్నా అంతా కరిగిపోతుంది. కొందరు ఏమో వారు మన్నా తిని తిని విసిగిపోయి వారు అంటున్నారు, మాకు మాంసం కావాలి, మాంసం కావాలి. అంటే అరణ్య మార్గంలో వీరు తిండిని ఆశిస్తున్నారు, మాంసమును ఆశిస్తున్నారు. సంఖ్య 11:30 చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాళెంలోనికి వెళ్ళిరి. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళెం చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశాం. ఇక్కడ మనుషులు మరి సణుగుతున్నారు కదా, వారు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మాకు మాంసం ఎవరు పెట్టుదురు? ఇక్కడ 18వ వచనంలో ఉంది. మరి మాకు మాంసం ఎవరు పెడతారు? ఐగుప్తులో మాకు బాగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తినురు. 1 దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినములు కాదు, 1 దినము నెల దినముల వరకు అనగా అది మీకు నాసికారంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. తినండి బిడ్డలారా, ఇక మీరు తినండి అని చెప్పి దేవుడు ఒక గాలి చేత పూరీళ్లను కురిపించి ఇంతగా ఉందంట. చూడండి, ఇక్కడ మీరు చదువుతారు కదా, ఎంత ఒక దిన ప్రయాణం అంత దూరం వరకు పాళెం చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడవేశాం. కావున జనులు 32వ వచనం, సంఖ్య 11:32. కావున జనులు ఆ దినమంతయో రాత్రి అంతయో మరుసటి దినమంతయో లేచి ఆ పూరీలు అంటే బలమైన పిట్టలు అన్నమాట, బలమైన ఒళ్ళు కలిగిన పిట్టలను దేవుడు ఒక్క గాలి చేత ఇంతగా కురిపించేసినాడు తన బిడ్డల కొరకు. తన ప్రజలు ఇలా గునుగుతున్నారు, సనుగుతున్నారు, మాంసం కావాలి, మాంసం కావాలి. సరే బిడ్డలు తినండి, ఇంతగా కురిపించినాడు. వారు తింటూ ఉన్నారు. వారు పూరీలను కూర్చుకున్నారు. తక్కువ కూర్చుకున్నవాడు 100 తోములను కూర్చుకున్నాడు. తర్వాత వారు తమ కొరకు పాళెం చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగుల చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడి. చూడండి, మాంసం కావాలి, మాంసం కావాలి. తిండి మీద కాదు నీ శ్రద్ధ, దేవుని మీద ఉండాలి. జీవాహారం మీద నీకు ఆశ ఉండాలి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఒక్కరోజు ఉపవాసం ఉండి చేత కాదు, వల్ల కాదు. యవనస్తుడు అంటున్నాడు, ఉన్నాడు, లావు బొద్దు. నేను ఉపవాసం ఉంటున్నావు అంటే, లేదు నా వల్ల కాదు. అరే నీకు వల్ల కాకుంటే నాకెలా వీలవుతుంది? నీవు ఇప్పుడు యవనస్తుడు అయ్యండి కొద్దిగా ఆహారం మాని దేవుని దగ్గరికి రమ్మంటే, దేవుని ప్రార్థన చేయమంటే చేత కదా. మరి ముసలివాణం అయితే నీ పరిస్థితి ఎలాగ ఉంటుంది? షుగరు, బీపీ ఇవన్నీ పెట్టుకొని మందులు మింగాల్సి వచ్చినప్పుడు ఎలాగ ఉపవాసం ఉంటావు? ఇప్పుడే యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యం ఉన్నప్పుడు నీ శరీరం కొద్దిగా తగ్గించుకొని దేవుని వెతకడానికి ఎందుకు వెనకపోవాలి? అంటే తిండి మీద ఉందన్నమాట నీకు ధ్యాస. కానీ నీ అవసరతలు అక్కర్లకు దేవుడే దిగి రావాలి. ప్రార్థన ఎట్ట చేస్తారు? దేవా దిగిరా, దిగిరా, నా సమస్యలన్నీ తీర్చంటారు. కానీ దేవుడు చెప్పిన మాటలు వినడానికి మరి
వారు ఆశ చూపెట్టరు, శ్రద్ధ చూపెట్టరు. అందుకే ద్రాక్షారసము త్రాగువారితోనూ మాంసము హెచ్చుగా తినవారితోనూ సహవాసం యూపీఎఫ్ బిడ్డలతో సహవాసం చేయండి. ఎందుకంటే వారు ఇవన్నీ నేర్చుకున్నవారు కదా. మరి డానియల్ ఫాస్టింగ్ అని ఉంది, నాన్ వెజ్ అంతా మానేసి కేవలం శాకాహారం మీద మరి దేవుని మీద గురి పెట్టుకొని ప్రార్థన చేయడానికి మంచి అవకాశం అలాగుంది. లేకుంటే ఒక పూట మాని, లేకుంటే 2 పూటలు మాని, మరి కొద్దిగా ఆహారం తక్కువగా తినడం, అన్నీ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ సీకింగ్ గాడ్. మరి దేవునికి స్తోత్రం. సామెతలు 23లో ఒక మాట త్రాగుబోతుల కొరకు ఉంది, అది చదివి నేను ముగిస్తాను. త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వారు ఈ లోకంలోనే దేవుని యొక్క ఉగ్రతను కూడా భరిస్తారు. సామెతలు 29 నుండి చూద్దాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి. ఈ యొక్క మరి మందిర ప్రాంగణంలో మిద్దల మీద కూర్చున్న బిడ్డలందరికీ దేవుని దాసురాలుగా మీకు ఒక ఆత్మీయ తల్లిగా చెప్తున్నాను. 40 రోజులు మాత్రం కాదు త్రాగుడు మానడం. కొందరు చాలామంది నిష్ఠతో 40 రోజులు త్రాగరట. ఈ 40 ఎప్పుడు దాటుతుందో చూసి ఈ 40 రోజుల పెండింగ్ అంతా మళ్ళీ తాగేస్తారు, తీర్చేస్తారు. అది దేవునికి ఇష్టమా? అది మన దేవుడిని యొక్క అలాంటి పద్ధతులను అంగీకరిస్తాడా? మోసపోకుడి, దేవుడు విక్రింపబడాడు. యూ కెనాట్ డిసీవ్ గాడ్. నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే దాంట్లో మరి స్థిరంగా నిలబడడానికి దేవుని ఆత్మశక్తి అడిగి పొందుకోవాలి. త్రాగుబోతులు ఇలా బాధలు అనుభవిస్తారు. వారికి శ్రమ, దుఃఖము, జగడములు, చింత, హేతువు లేని గాయములు. త్రాగుబోతుల ద్వారా కుటుంబాలు కూలిపోతాయి. త్రాగుబోతులు వచ్చి భార్యలను కొడతారు, పిల్లలను కొడుతూ ఉంటారు. కొందరు త్రాగుబోతులు అయితే చంపేస్తారు. ఎన్ని వార్తలు వింటాం. త్రాగి వాడు మైకంలో భార్యనే గొడ్డలతోటి నరికినాడు, చచ్చిపోయింది. పిల్లల్ని చంపేసినాడు. సరే, ఈ లోకంలో ఇవన్నీ జరుగుతూ ఉంది. త్రాగుబోతులు ఈ విధంగా మరి నశించిపోతారు. ద్రాక్షారసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన రసము రుచి చూడ చేరు వారికే కదా. బార్స్ చూస్తారు కదా, త్రాగుడు, వైన్ అమ్మే దగ్గర చూస్తే నాకు కనబడింది. ఒకసారి నేను వెళ్తున్నాను మరి వాచ్ నైట్ సర్వీస్కు కారులో, భయంకరమైన రద్దీ అనమాట. రామ్నగర్ కారు కదలడం లేదు. ఎవరున్నారంటే దాంట్లో 99% యవనస్తులే కనబడినారు. వృద్ధులుగా 99%. చిన్న పిల్లలు, 13, 14 ఏళ్ళ పిల్లలు, 18, 20, 30 యవనస్తులను ఈ విధంగా సాతానుడు ప్రేరేపించి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు కదా అని బాధ కలిగింది. చూడండి, ఇక్కడ వారికి శ్రమ, దుఃఖము, జగడములు, చింత, హేతువు లేని గాయములు, మందదృష్టి, ఇవన్నీ కూడా ద్రాక్షారసంతో పొద్దుపుచ్చు వారికే కదా. కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా. ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తళతళలాడుచుండగును, త్రాగుటకు రుచిగా ఉండగును, దాని వైపు చూడకు, దాని తట్టును చూడొద్దు అన్నమాట. కిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేను, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నువ్వు వెర్రి మాటలు పలుకుదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఆగిన తర్వాత వాడు ఎంత పెద్ద కలెక్టర్ అయినా, పెద్ద ప్రభుత్వ ఉద్యోగం అయినా తాగేవాడిని లోకం ఏమంటుందండి? ఎంత బాగా చెప్పారా మీరు. వాడిని కలెక్టర్ అనదు, వాడు పెద్ద ఉద్యోగ గవర్నమెంట్ అఫీషియల్ అది, వాడిని ఏమని పిలుస్తుంది లోకం? తాగుబోతు. ఎందుకంటే వాడు నోరు తెరిస్తే పిచ్చి మాటలు మాట్లాడతాడు, వెర్రి మాటలు పలుకుతాడు. నీవు నడి సముద్రంలో పండుకున్న వాళ్ళ వలె ఉంది, ఓడకయ్యో చివర నువ్వు పండుకున్న వాళ్ళ వలె ఉంది. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మళ్ళీ తిరిగి నేను ఎప్పుడు లేవాలి? లేచి బాగుండాలని కాదు, మారు మనసు పొందడానికి కాదు, తిరిగి లేవడానికి. ఏంటంటే తిరిగి ఎందుకు లేవాలి? మరల దాన్ని నేను వెతుకుతున్నానని నీవు అనుకుందు. తిరిగి మళ్ళీ అదే త్రాగుడు అనేది ఒక బానిసత్వమే. మారు మనసు కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. చాలామంది మారు మనసు పొందాలి, క్రొత్త జీవితాలు, ఏ న్యూ లైఫ్ ఇన్ జీసస్. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించు. మనుషులు మారాలి. త్రాగుబోతులు, తిండిపోతులు పరలోక రాజ్యము చేరరు. కాబట్టి ఈరోజు 2 ఆదేశాలు మీకు బోధించిన నేను ముగిస్తున్నాను. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, 2 ఆదేశాలు ఈరోజు నీ బిడ్డలకు బోధించడానికి దాసురాలు నిలబెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, మా జీవితంలో క్రమము కావాలి ప్రభువా. క్రమము లేకుంటే నీకేమాత్రము
ఇష్టము కాదు. అక్రమము చేయవాళ్ళని మీరు నా యుద్ధ నుండి పొండి అని గద్దిస్తున్నావు. నీ పేరట మేము ఇవి చేసినాం, అవి చేసినాం, ఎన్నెన్నో అద్భుతాలు చేసినాం, రోగులను బాగు చేసినాం అంటే మిమ్మల్ని నేను ఎన్నడూ ఎరుగను. అక్రమముతో నిండిన వారు, మీలో క్రమం లేదు, నా యుద్ధ నుండి తొలగిపోమ్మని నీవు ఆ రోజు గద్దించినావు. అవును ప్రభువా, ఇదిగో తండ్రి, మా జీవితంలో సోమరితనం ఉంటే తొలగించండి, త్రాగుడు మీద తిండిపోతనం ఉంటే తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. నిన్ను వెదికే జ్ఞానము దయచేయండి. నిన్ను జాగ్రత్తగా వెతుకువారు తప్పకుండా నిన్ను కనుగొంటారని పరిశుద్ధ గ్రంథంలో నువ్వు వారికి దర్శనమిస్తావని, వాక్యంలో ప్రత్యక్షమవుతావని వాక్యంలో సెలవిస్తుంది. ప్రభువా నాయన, నిన్ను వెతికి కనుగోవడానికి సహాయం దయచేయండి. నీ బలమును వెతకడానికి కృప దయచేయండి. నీ శక్తిని మేము వెతకడానికి సహాయం దయచేయండి. నీ సన్నిధిని వెతకడానికి కృప దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ రాజ్యము, నీ నీతిని వెతకడానికి సహాయము, జ్ఞానము మీరు దయచేయమని దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు తాకి నాయన స్పందించి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. పైనుండి ఆత్మను పొందుకోవడానికి కృప దయచేయండి. పరిశుద్ధమైన జీవితాలు దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా.